ప్రభుకు స్తోత్రములు. మీకు అందరికీ నా ప్రేమ వందనాలు. రావడం లేట్ అయిపోయింది, చదువుకుంటా బైబిల్, క్షమించాల్సిందిగా కోరుతాను. మనం ప్రభు సన్నిధిలో ఉండగా మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగమే నేను చెప్పబోయేది, కూడా మీకు అందరికీ బాగా తెలిసినది. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 14 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహికామును, అక్బోరును, షాఫానును, ఆషయాయును ప్రవక్తయగు హుల్దా యుద్ధకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షెల్లూమునకు భార్య అయి యెరూషలేము 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా ఈమె వారితో ఇట్లనెను, మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, యూదా రాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండానట్లు ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి రప్పించును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకొనుచున్నది. యెహోవా యుద్ధకు విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియజెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుననియు నీకు చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితివి గనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. అంతటా వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. చిన్న ప్రార్థన. మహిమలో ఉన్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, కృపగల మా ప్రియ ప్రభువా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన దేవా, మీ నామానికి ఎంతైనా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆదివారం మా ప్రియ ప్రభు దినములో మీరు మమ్మల్ని చేర్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మళ్ళీ మిక్కిలి బలహీన ఘటాలమైన మాకు ప్రతి ఆదివారము ఇటువంటి సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయం మా ప్రియ ప్రభువు మాకు ఏమై ఉన్నాడో జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. అవును తండ్రి, ఎటువంటి ఐడెంటిటీ గుర్తింపు లేని మాకు ప్రభువా, రాజులైన యాజక సమూహముగా మీ ప్రజలుగా, మీ సొత్తైన జనముగా అటువంటి ఐడెంటిటీని గుర్తింపుని మీరు మాకు దయచేసినారని ప్రభువా జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం. అవును తండ్రి, మీరు ఓర్వలేనిది ఫీనెహాసు కూడా ఓర్వలేకపోయినాడు. అందుకనే యాజకత్వము నిత్య నిబంధన. అవును ప్రభువా, ప్రధాన యాజకుడుగా మీరు మాతో ఉండి చేస్తున్న ప్రతి విధమైన ఆ కృపను బట్టి ప్రభువా నాయన, మీరే నిత్య యాజకత్వాన్ని దయచేతనే మీరు మాకు అనుగ్రహించినట్లు విన్నాం. మరి తండ్రి, 2వ వర్తమానంలో ఆశాపన్న గారిని నిలబెట్టి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. మార్కు అను మారు పేరు గల యోహాను జీవితంలో నుంచి ప్రభువా తండ్రి నాయన ఎంతో చక్కటి 5 అంశాలను మీరు మా మధ్యకు తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభా. రక్షింపబడినాడు, పరిచర్యలో ఉన్నాడు, వెను తిరిగినాడు, మరి తిరిగి చేర్చుకున్న ప్రయోజకుడిగా ప్రభు నాయన తయారైన ఆయనగా చూస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ప్రతిరోజు ప్రతి ఆదివారము ప్రతి సమయంలో మీరు మాతో మాట్లాడుతూనే ఉన్నారు. మరి నేను ఇప్పుడు నిలబడిన ప్రభా, నేను మాట్లాడితే అంతా వేస్తే ఏసయ్యా, అంతా జీరో ఏసయ్యా. ప్రభా, ఎంతో అనుభవస్తులు ఆత్మీయతలో నాకంటే ఎంతో పెద్ద మా తల్లులను, మా సోదరీలను మీరు మాకు అనుగ్రహించినారు. మరి వారి ముందు నా యోగ్యత, అర్హత ఎటువంటిది లేదు ప్రభా. మీ నామాన్ని బట్టి ధైర్యం చేసి ఇక్కడ నిలబడి ఉండగా మీరే మాట్లాడేసయ్యా
ప్లీజ్ ఏసయ్యా, మీ ప్రజల సమయాన్ని నష్టం చేయకుండా చేయి ప్రభువా. ఈ కొద్ది సమయము కొన్ని మాటలైనా మాతో మీరు మాట్లాడమని ప్రభువా నాయన ఒక తండ్రి హెచ్చరిక ప్రోత్సాహంతో తండ్రి నాయన మేము వెళ్ళి తండ్రి దాని ప్రకారము దీవించే వారంగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, అన్నిట్లో మీ నామానికి మహింపరచుకోమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకొని అప్పగించుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ యేసుక్రీస్తు నామంలో ప్రేమ వందనాలు తెలియజేస్తాను. ప్రతి ఈ టాపిక్ గురించి నేను కొన్ని నెలలుగా మాట్లాడుతూ వస్తున్నాను కదా, మీకు అందరికీ కూడా బాగా తెలిసినదే కదా. నేను మాట్లాడుతున్న ఆ టాపిక్ ఏంది? హుల్దా కదా. హుల్దా కదా, దాంట్లో నుంచి కొన్ని పాఠాలను నేర్చుకుంటూ వస్తున్నాము. వాటిలో ఇవన్నీ మనకు తెలిసినటివే. నేను చెప్పేది ఏది ఇందులో కొత్తదిగా లేదని నాకు అనిపించింది. మరొకసారి మనము వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయము చేయనుగాక. హుల్దా అంటే గినక మనకు అందరికీ బాగా తెలుసు కదా, ముంగీసా కదా. దాని గురించి మాటి మాటికి నేను ఇంకా చెప్పను, దాని గురించి మనకు బాగా తెలుసు అనమాట. హిబ్రూ భాషలో హుల్దా అంటే అర్థము లెమ్మా అని అంట. లెమ్మా అని అంటే ఏమంటే నిలిచి ఉండటం, కొనసాగటం. అంటే నిలిచి ఉండటం, కొనసాగటం అంటే మనకు అది అర్థం కాకపోతేమో కానీ ఇప్పుడు స్కూల్లో పిల్లోళ్ళను ఏం చేస్తాం మేము, నమోదు చేసుకుంటాం, వాళ్ళను కొనసాగించాలన్నమాట. ఇప్పుడు మీకు అది ఎగ్జాంపుల్ అర్థమైందేమో. పిల్లోళ్ళను మేము ఫస్ట్ అడ్మిషన్ చేసుకోవాలా, వాళ్ళు అడ్మిషన్ చేసుకున్న తర్వాత వాళ్ళని వదిలేసేది కాదు కదా. వాళ్ళని ఏం చేయాలో మేము కొనసాగించాలన్నమాట. నమోదు కొనసాగింపు అనేది ఒక టార్చర్గా కూడా మాకు పెట్టినారన్న. కాబట్టి ఇక్కడ హిబ్రూ భాషలో లెమ్మ అంటే నిలిచి ఉండటం లేదా కొనసాగటం అని అర్థం. మొట్టమొదటి పాయింట్ ఆమె పేరులోని అర్థం మనము చూడగలిగినాము. మరి రెండవ పాయింట్గా మనం ఏం చేసినాము, ఆమె ప్రవక్తి అని తెలుసుకున్నాం. రెండవ పాయింట్గా చూసినట్లయితే ఆమె ప్రవక్తి, దీని గురించి కూడా చాలా డీటెయిల్గా నేను మాట్లాడినట్లు నాకు గుర్తుకుంది. మరి మూడో పాయింట్గా ఆమె యెరూషలేము ఉపభాగములో ఉన్నట్లు చూస్తా ఉన్నాం. యెరూషలేములో ఉపభాగము అంటే యెరూషలేములో ఎజ్రా, నెహమ్యా వాళ్ళు ఉన్నప్పుడు కొద్ది మందే జనాలు ఉండేవాళ్ళు కాబట్టి ఒక చోటనే అందరూ ఉన్నట్లు చూస్తా ఉన్నాం. కానీ తర్వాత చూసినట్లయితే విస్తరించడం, వాళ్ళ పిల్లలు కడగడం వలన ఏమన్నా ఉండడం చూస్తున్నాం కదా. యెరూషలేములో ఉన్న హుల్దాగా చూస్తున్నాం. యెరూషలేం అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకు వచ్చేది ఏంది కదా, ప్రభు కోరుకున్న స్థలం కదా, బలులు అర్పించే స్థలం, ధూపం వేసే స్థలం అన్నమాట. ఆయన కోరుకున్న పట్టణంగా మనము చూస్తున్నాం కదా. యెరూషలేం అనేది 7 కొండల పైన నిర్మించినట్లు మనం అక్కడ చూస్తా ఉన్నాం అనమాట. దావీదు అక్కడ 7 సంవత్సరాలు, హెబ్రోనులైతే 33 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలించుకున్నట్లు చూస్తున్నాం కదా. ప్రభు కోరుకున్న పట్టణం ఏది? యెరూషలేము చూస్తున్నాం. ప్రభు కోరుకున్న రాజు ఎవరు? దావీదు కదా. ప్రజలు కోరుకున్న రాజు సౌలు అయితే గినుక ప్రభు కోరుకున్న రాజు దావీదుగా మనము చూస్తా ఉన్నామంట. అంటే ఈమె ఒక హై ప్లేస్ లో ఉన్నట్లు మనం అక్కడ గమనిస్తున్నాం. మరి ఆమె లైఫ్ కూడా అంత హై ప్లేస్ లో ఉన్నట్లు మనము చూస్తున్నాం అనమాట. వాళ్ళ భర్త కూడా కదా షెల్లూము, ఆయన వస్త్రశాలకు అధిపతిగా ఉన్నట్లు చూస్తున్నాం. వస్త్రశాల అంటే కనుక మామూలు వస్త్రాలు కాదంట, రాయల్ క్లాత్స్ అని మనం ఇంగ్లీష్లో ఎక్కడ అది నేను చదివినట్లుండే. అంటే రాజులకు ఆయన డిజైన్ చేయడం, రాజు వస్త్రాలు అంటే చాలా హై ప్లేస్ లో ఈమె ఉన్నట్లు మనం గమనిస్తున్నాం. అయినా కూడా నేను ఇంత ఎక్కువగా ఉన్నా కదని ప్రభుని ఆమె మర్చిపోలేదు. ఆయన శాసనాలను, ఆయన మాటలను, ఆయన నిబంధనలను వాటన్నిటినీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటుంది. దాని ప్రకారము ఆమె జీవించినట్లు మనము చూస్తా ఉన్నాం అనమాట. యెరూషలేములో నెహెమ్యా గ్రంథంలో చూస్తే యెరూషలేములో ఉండడానికి ఇష్టపడిన వాళ్ళను ప్రజలు దీవించినట్లు, సంతోషించినట్లు చూస్తున్నాం. అంటే ఒక క్యాపిటల్ సిటీలో ఏదైనా యుద్ధం వస్తే మొట్టమొదటిగా ఎక్కడికి వస్తుంది యుద్ధము? రాజధానికే ఫస్ట్. అంటే టార్గెట్ వాళ్ళదే అనమాట. అంటే ఏ ప్లేసెస్ అంటే ముఖ్యమైన పట్టణంలో ఈమె ఉండటానికి కూడా మనకు ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. అంటే యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలము, బలులు అర్పించే స్థలము, ధూపం వేసే స్థలము, అటువంటి గొప్ప స్థలంలో ఈమె ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి రెహబాము కాలంలో రాజ్యం ఏమైపోయింది? 2 భాగాలుగా
విడిపోయింది కదా. దానికి కారణం కూడా రెహబాం అని మనకు తెలుసు. మరి యెరోబాం ఏం చేసినాడు? యెరూషలేముకు వెళ్లకుండా, అక్కడికి వెళ్తే ఇంకా యూదులదే రాజ్యం అయిపోతుంది, రెహబాం పక్కకే అందరూ తిరుక్కుంటారని చెప్పేసి ఏం చేస్తా ఉన్నారు? అక్కడికి వెళ్లకుండా ఏం చేసినాడు? అక్కడక్కడే ఆయన కొన్ని ఉన్నత స్థలాలను, అంటే యెరూషలేముకు పోకుండా అడ్డంకిగా కొన్ని పెట్టినట్లు మనము అక్కడ చూస్తా ఉన్నాం అన్నమాట. కాబట్టి మనలో కూడా మన యెరూషలేముకు పోకుండా అడ్డగించేవి చాలా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం కదా. ముఖ్యంగా మన శరీరమే అది ఏమవుతుంది, మనకు ఒక పెద్ద శత్రువుగా ఉందన్నమాట కదా. వస్తామనుకున్నాం కదా, 3:30కు వర్షం పడింది బాగా కదా. అయినా ప్రభు మనందరినీ నడిపించినారు. కాబట్టి అంటే చిన్న చిన్నవి అనమాట, చిన్న చిన్న వాటికే మనము ఆగిపోవడానికి కూడా కొన్నిసార్లు వెనక కదా. హెబ్రీ 12:12లో చూస్తే సులువుగా చిక్కులు పెట్టు పాపము విడిచి, అంటే చిన్నగానే స్టార్ట్ అవుతుంది కదా. అది తర్వాత ఏమైపోతుంది, అది చాలా పెద్దగా అయిపోయి, అంటే ఇప్పుడు యెరొబాము యొక్క ఉద్దేశం ఏమంటే కనుక ఆ స్థలానికి పోకుండా అడ్డుపడాలా అనేది కదా. సాతాను ఉద్దేశం కూడా ఏంది, మనము పరలోక రాజ్యానికి పోకూడదు కదా, నిత్య జీవానికి పోకూడదు, నిత్య నరకానికి పోవాలా అనేసి ఏం చేస్తాడు, చాలా సార్లు మనకు అడ్డంకులను కలిగించే వాడుగా అదిగా ఉన్నట్టు చూస్తాం. అంటే మన ప్రధాన శత్రువుగా చూస్తా ఉన్నాం అనమాట. యెషయా 59:1లో చూస్తే మనకు 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 మన దేవునికి అడ్డంగా ఉన్నవి ఏమని చూస్తున్నాం? మన దోషాలు, మన పాపాలు, ఇవన్నీ మనకు మన దేవునికి అడ్డంగా ఉన్నాయి. కానీ దేవునికి మనకు అడ్డంగా ఉన్నదాన్ని కొలస్సీ 2:14లో చూస్తే ఆయన ఏం చేసినాడు? అడ్డం లేకుండా చేసినాడు అనమాట. మన అపరాధములన్నిటినీ ఆయన క్షమించినాడు. మనకు విరోధంగా నుండిన ఆ పత్రమును ఆయన శిలువ మేకులతో కొట్టి దాన్ని పూర్తిగా తీసేసినట్లు చూస్తా ఉన్నాం. కాబట్టి హుల్దా జీవితంలో ఈమె చూసినట్లయితే యెరూషలేములో ఉండటానికి ఆమె ఇష్టపడినట్లు చూస్తా ఉన్నాము. యెరూషలేములో ఉండడం అంటే అంత ఈజీ కాదనమాట కదా. ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ 3 పాయింట్స్ మనం ఇంతకు ముందు చూసుకున్నాం. ఒకటి, హుల్దా అంటే అర్థం తెలుసుకున్నాము, ఆమె ప్రవక్తి అని తెలుసుకున్నాము, ఆమె యెరూషలేము ఉపభాగములో ఉన్నట్లు చూస్తున్నాం. మరి ఈ రోజు చూసినట్లయితే మనకందరికీ బాగా తెలిసినదేమాట, ఆమె ధైర్యము గల స్త్రీ కదా. కదా, ఆమె చాప్టర్ చదివినప్పుడే ఇదే మనము ఫస్ట్ పాయింట్ గా చెప్పుకోలేము అనిపించింది. ఆమె ధైర్యము గల స్త్రీ కదా. ధైర్యం అంటే ఏమని అర్థం మనకు? మనము చెయ్యలేనిది కదా, అంటే ఇంకా ఏమని చెప్పాలనో, అది చేయాలంటే ఇంకా ఎంతో ధైర్యం ఉండాలా అన్నట్లు మనము చూస్తా ఉన్నాం కదా. ఈమె ఎంత బాగా చెప్తా ఉందో, ఈమె వారితో ఇట్లా, నేను మిమ్మును నా యొద్దకు పంపిన వానితో ఈ మాట తెలియజెప్పుడి యెహోవా సెలవిచ్చినది ఏమనగా కదా. ఎంత ధైర్యంగా ఈమె చేస్తా ఉంది కదా. వీళ్ళు కూడా ఆమె యొద్దకే వెళ్ళినారు కదా. ఈమె ఉండే కాలంలో 2 ప్రవక్తలు ఉన్నారు అని చెప్పినాను. గుర్తుందా ఎవరు 2 ప్రవక్తలు? ఇర్మియా, జఫన్యా అన్నమాట. వాళ్ళు కూడా 2 ప్రవక్తలు కదా, ఇర్మియా, జఫన్యా. మనం కూడా ఇర్మియా 1:1-2లో, జఫన్యా 1:1-1లో చూస్తున్నట్లయితే యోషియా కాలంలోని రాసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పెద్ద ప్రవక్తలు. మరి వాళ్ళు మరి వీళ్ళు ఎందుకు వాళ్ళ దగ్గరికి పోలేదో మనకైతే తెలీదు. దేవుడు మరి అది మనకు రహస్యంగా పెట్టినాడు. ఎక్కడ నేను దాని గురించి సెర్చ్ చేసి చూస్తాను కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కనుక అంత గొప్ప ప్రవక్తలు ఉన్నా కూడా ఈమె యొద్దకు వెళ్ళినారనమాట. ఈమె యొద్దకు వెళ్ళిన వాళ్ళు కూడా ఆచామాచా వాళ్ళు కాదు కదా, ఎంతో గొప్ప వాళ్ళు కదా. హిల్కియా అంటే ఆయన ప్రధాన యాజకుడుగా చూస్తా ఉన్నాం. అహీకాము, అక్బోరు, షాపాను, ఆచయ, వీళ్ళందరూ కూడా వెళ్ళినారనమాట. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆమెతో విచారణ చేస్తా ఉన్నారు. మరి అప్పటి కాలంలో యూదులు కదా, యూదులు అంటే కనుక వాళ్ళకు కొన్ని రకాలైనవి ఇవి ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? మొట్టమొదటిగా చూసినట్లయితే యూదుడని వాళ్ళు ఎందుకు గర్విస్తారంట అంటే ఇంకా స్త్రీగా పుట్టనందుకు, అంటే స్త్రీలు అంటే వాళ్ళకు అంత లెక్క జమ లేనట్లు చూస్తా ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే వాళ్ళు నపంసకుడుగా పుట్టనందుకు వాళ్ళు గర్విస్తారంట. మూడోది చూసినట్లయితే వాళ్ళు కుక్కగా పుట్టనందుకు
గర్విస్తారంట. అంటే ఒక స్త్రీ దగ్గరికి అంటే ఈ మూడు అన్నమాట వాళ్ళకు. ఈ మూడు వాళ్ళను వ్యతిరేక పరిచేవిగా అంటే కొన్ని స్త్రీగా అంటే ఒక స్త్రీ దగ్గరికి పోతున్నారు వాళ్ళకి ఇష్టం లేనిది కదా. నేను స్త్రీగా జన్మించలేదు, నేను పురుషునిగా యూదునిగా జన్మించినాను అనేది. ఇంకోటి నపంకుడిగా పుట్టనందుకు, కుక్కగా పుట్టనందుకు చూస్తాను. సమాజ మందిరంలో కూడా వాళ్లకు వీళ్లకు ఇవన్నీ కూడా చూస్తాం. అంటే వేరు వేరుగా ఉన్నట్లు మనము గమనిస్తా ఉన్నాం అనమాట. కాబట్టి ఆ, ఈమె ఒక ధైర్యము గల స్త్రీగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఆ, కదా. ఆ మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది అని నేను ఒకసారి కొన్ని మాటలు నేను అంటే ధైర్యం ఎట్లా వస్తుంది మనకు కదా. మనకందరికీ తెలిసినటివే నేను చెప్పేది, ప్రతి పాయింట్ కూడా తెలిసినది అనమాట. కదా. ఈడ సమూయేలు సమూయేలు 30 ఫస్ట్ శామ్యుయలే, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము చివరి. సమూయేలు మొదటి గ్రంథము చాప్టర్ 30వ అధ్యాయము ఆ, కదా 7వ వచనం పైన చూస్తే కనుక అంటే 6 నుంచి చదువుకుందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇచ్చినందుకున రాళ్ళు రువి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? మనకందరికి కూడా బాగా తెలుసు, మన ప్రియ ప్రభువే కదా. మన ప్రియ ప్రభు నుంచే మనము ధైర్యం తెచ్చుకోవాలా. ఆయన మనల్ని ధైర్యపరిచేవాడు. ఇక్కడ సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉందన్నమాట. ముందే దావీదు సౌలు చేత తరమబడతా ఉన్నాడు. అది పైన సంగతి అంతా మీకు బాగా తెలిసింది, అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. కాబట్టి అన్ని అంటే అక్కడంతా కూడా వ్యతిరేకంగా ఉన్నాయన్నమాట పరిస్థితులు. అక్కడ యుద్ధానికి పోతే కనుక వాళ్ళు ఏమన్నారు, ఆపీచు వాళ్ళు రానిసుకోలేదు, నువ్వు ఎప్పుడైనా వాళ్ళ పక్షం చేరిపోతాకు వద్దు అన్నాడు. వెనక్కి వస్తా ఉంటే వాళ్ళ ఊరును కాల్చేస్తారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అందరికీ కూడా అంటే ఇంకా జీరో అయిపోయినాడు అనమాట దావీదు. జీరో అయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళు కూడా మనం దావీదు దగ్గరికి వచ్చి మనం నష్టపోయినాం కాబట్టి రాళ్ళు తీసుకొని చంపేద్దామని అనుకున్నప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లు మనము చూస్తా ఉన్నాం కదా. అట్లనే యోబు గ్రంథంలో 4:6లో కూడా చూస్తాం కదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా కదా. మన భక్తి కూడా మనకి ఏం చేస్తుందంట, ధైర్యాన్ని పుట్టిస్తుంది కదా. మొట్టమొదటిగా ఆయనను బట్టి మనము ధైర్యం తెచ్చుకునే వాళ్ళంగా ఉండాలని చూస్తున్నాము. రెండోది చూసినట్లయితే గినుక కదా భక్తి కదా, మనం ఏం భక్తి పరులం కాదులే అని మనం చాలా సార్లు అనుకుంటా ఉంటాం. కానీ అక్కడ చూసా నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా అని చూస్తా ఉన్నాం. అట్లనే సామెతలు 14:26లో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట బహుధైర్యము పుట్టించును కదా. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. కొన్నిసార్లు మనము భక్తిలో ఉంటే ఆ భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకునే వాళ్ళంగా ఉండాలా. ఇంకోటి చూసినట్లయితే కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు ధైర్యం వచ్చినట్లు చూస్తా ఉన్నాం. పక్షవాయువు గలవానితో ప్రభు అంటాడు కదా, నీ పాపములు క్షమించబడినప్పుడు కదా, నీ పాపములు క్షమించబడినవి అంటే వాడు ఏం తెచ్చుకున్నాడంట, ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకో అంటున్నాడు ప్రభు కూడా కదా. కాబట్టి అంటే మన పాపములు క్షమించబడినప్పుడు మనకేమొస్తుందంట, ధైర్యం వచ్చేదిగా ఉందంట కదా. దేవుడు పాపుల మనవిని విన్నాడు అని కూడా మనం ఇక్కడ చదువుతా ఉన్నాం అనమాట. కాబట్టి రక్తస్రావం గల స్త్రీ విషయంలో అమ్మా నీ విశ్వాసమే నిన్ను అంటే మన విశ్వాసాన్ని బట్టి కూడా మనకి ఏమవుతుంది, ధైర్యము ధైర్యం వస్తుంది అనమాట కదా. ఇవన్నీ మనకు తెలిసినట్లే. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా మనము, ఆయన నామాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా. ఆయన యందు యెహోవా యందు భయభక్తులు కలిగించడం వల్ల ధైర్యం వస్తుంది, పాపములు క్షమించడం వల్ల ధైర్యం వస్తుంది. మనలో విశ్వాసము ఉంటే కనుక ఏం చేస్తుంది, ధైర్యం వస్తుంది. ఇంకోటి మత్తయి సువార్త 14:27లో చూస్తాను కదా, అక్కడ ఒక సంఘటన జరుగుతా ఉంది అనమాట. ఏం సంఘటన జరుగుతా, వాళ్ళు పడవలో పోతా ఉంటారు, వాళ్ళ పడవలో గాలి తుఫాను వస్తుంది. అప్పుడు ప్రభువు ఏం చేస్తాడు, వాళ్ళని రక్షించడానికి
వస్తాడనమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ప్రభువుని చూసి? భూతం అనుకుంటారు. అంటే ఆయనను ఆయనగా గుర్తించలేదు వాళ్ళు. మన జీవితాల్లో కూడా అది కదా! నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ పాయింట్ చాలా టచ్ అయింది కదా! ఆయనను ఆయనగా మనం గుర్తించాలా. ఎప్పుడు ఆయన యొక్క సార్వభౌమాధికారం, ఆయన యొక్క సావర్నిటీ అంటారు కదా! ఆల్మైటీని, ఆయన యొక్క సర్వశక్తిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను మనం గుర్తించినప్పుడు మనలో ధైర్యం వస్తది. మనల్ని మనం ఎప్పుడూ కించపరుచుకుంటానే ఉంటాం. మనకేం చేత కాదు, నాకేం రాదు అట్లా అనుకోవడంలో నేను నెంబర్ 1. చెప్తున్నా కదా! బస్ వచ్చినప్పుడు కూడా బస్ ఎక్కడానికి నేను ముందుకు వెళ్ళిన లాస్ట్ ఎక్కేదాన్ని నేనే కదా! అవన్నీ కొన్నిసార్లు అనుకున్నప్పుడు నాకు చేత ఏమి కాదు అనుకుంటాం కదా! ఇక్కడ చూసినట్లయితే వాళ్ళైతే ఏమన్నాడు యేసు, ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడి అన్నారు. అంటే ఆయనను ఆయనగా మనము ఏం చేసినప్పుడు, గుర్తించినప్పుడు మాత్రమే మనలో కదా ధైర్యము వస్తుందన్నమాట. ఇంకోటి యోహాను రాసిన మొదటి పత్రిక 3:21లో చూస్తే కనుక మన హృదయము మన పైన దోషారోపణ చేయనప్పుడు మనలో ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది అనమాట. కొన్నిసార్లు దోషారోపణ చేస్తా ఉన్నా కూడా మనం ఏం చేస్తాము? ఓవర్కమ్ అయిపోతా ఉంటాం. మనల్ని మనం సర్దుకుంటాం కదా! అడ్జస్ట్మెంట్ అనేది మనలో ఎక్కువగా ఉంటుంది ఎప్పటికైనా. ఇట్లా తప్పు ఇట్లా తప్పు అని మన మనసు మనకు దోషారోపణ చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తాము మనము దాన్ని కానీ మన హృదయం మన పైన దోషారోపణ చేయకుండా అది ఉన్నప్పుడు కూడా మనలో ధైర్యాన్ని వచ్చేదిగా ఉన్నట్లు చూస్తున్నాం. మరి గుడ్డి భిక్ష అడుకుంటాడు కదా! ఆయన ఏం చేసిన ఆయనలో ధైర్యం వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఆయనలో ధైర్యము? యేసు పిలిచినప్పుడు. అవన్నీ తెలుసని నేనేం చదివిటం లేదు కదా! గుడ్డి భర్తిమయ్య కదా పిలిచినప్పుడు అంటే ప్రభు పిలిచినప్పుడు ధైర్యం వచ్చింది ఆయనకు. మరి మన ప్రియ ప్రభు కూడా మనల్ని పిలిచినప్పుడు మనలో ధైర్యము వచ్చేదిగా ఉన్నట్లుంది. అపోస్తల కార్యంలో 14:3లో చూస్తే గనుక పౌలు బర్నబా ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుతూ, అంటే ప్రభు పైన మనము ఆధారపడినప్పుడు మనలో ధైర్యం వస్తుంది కదా! కదా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే గనుక కదా ఆయన నామాన్ని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలా, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా, భక్తిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలా, భయభక్తులను బట్టి ధైర్యం తెచ్చుకోవాలా, పాపంలో క్షమించబడినప్పుడు మనము ధైర్యం తెచ్చుకో, మన విశ్వాసాన్ని బట్టి ఆయనను ఆయనగా గుర్తించినప్పుడు మనము ధైర్యం తెచ్చుకున్నాం. ఆయన మనల్ని పిలిచినప్పుడు ఏం చేస్తాం? మనలో ధైర్యంగా ధైర్యం వస్తుందన్నమాట. అట్లనే అపోస్తుల కార్యంలో 23:11లో చూసినట్లయితే పౌలు ప్రభు ప్రక్కన నిలుచుండి అనేది అక్కడ చదువుతాం అనమాట. అదొకటి చదువుదామా? అపోస్తుల కార్యములు 23:11. అపోస్తుల కార్యములు 23:11. ఆ థ్యాంక్ యూ మా. కదా ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచుండి ధైర్యంగా ఉండుము, యెరూషలేములో నన్ను గురించి నీవే ఇలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగుననే రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. అంటే ప్రభువు మన ప్రక్కన ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది కదా! ఒక ఇంగ్లీష్ పాట ఉంది, అది సండే స్కూల్లో చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన ఇంగ్లీష్ పాటనే. స్టాండ్ బై మీ, సిట్ బై మీ, వాక్ బై మీ కదా! అవన్నీ ఉండమంట. అంటే ప్రక్కన నిలిచుండి ప్రభువు మన ప్రక్కన నిలిచున్నప్పుడు మనలో ఏమొస్తుంది? ధైర్యం వచ్చేదిగా ఉందన్నమాట. కాబట్టి ఈమెలో మళ్ళీ ఇన్ని ఉన్నాయేమో, అందుకనే ఆమె చాలా ధైర్యంగా ఉన్నట్లు చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:13లో చూసినట్లయితే నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుతున్నాము కదా! ఈ నిరీక్షణ మనలో అందరిలో ఉంది కదా! పునరుత్థాన నిరీక్షణ. మనము చనిపోయినా, మన ప్రియులు చనిపోయినా కదా ప్రభు మనల్ని తిరిగి లేపుతాడు కదా! నిరీక్షణ అనేది మనలో ఉంది. కాబట్టి మనలో నిరీక్షణ ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ధైర్యము మనలో కలుగుతుందంట. ఫిలిప్పి 1:14లో చూస్తే అది కూడా చదువుతాం. ఫిలిప్పి 1:14. ఫిలిప్పీలో రాసిన అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:14.
ఆ కదా, ఇక్కడ చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. అంటే పౌలు యొక్క బంధకముల వలన ఇతరులు ఏమవుతున్నారంట, ధైర్యపరచబడతాన్నారంట కదా. ఇక్కడ డిఫరెంట్ గా కనపడుతుంది. అక్కడ ప్రభును గూర్చి ఆ ఊర్లో వాళ్ళు ఏమన్నా అన్నారనుకో, వాళ్ళు ఏదన్నా అక్కడ ఏదన్నా ప్రాబ్లం సృష్టించినారనుకో, మనం వెంటనే ఏమైపోతాం, రెడీ అయిపోతాం. మనం ఇట్లా చేయకూడదు, మనం చెప్దాము, వస్తాము, ఇట్లా ఇట్లా మనం ప్రిపేర్ అవుతాం కదా. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏమంట, బంధకముల మూలంగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయంగా దేవుని వాక్యము బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొనిరి కదా. విశేష ధైర్యం అంట, ఇక్కడ బహుధైర్యము చూస్తున్నాం, విశేష ధైర్యం కూడా చూస్తున్నాము. అట్లనే దీంట్లోనే 2:19 కూడా మనం గమనించినట్లయితే, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించ. అంటే ఇతరులు క్షేమంగా అంటే ఇక్కడ తిమోతిది కోరుతా ఉన్నాడు. ఇతరుల క్షేమాన్ని బట్టి కూడా మనకు ధైర్యం వస్తుంది. ముఖ్యంగా కుటుంబాల పట్ల అయితే మనం ధైర్యం తెచ్చుకుంది. ఎవరికైనా బాగలేదు అనుకుంటా అంటే, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు ఇట్లా అయింది అంటే, అబ్బా ఎంత కదా, వాళ్ళు బాగున్నారు, మనకు అంతే చాలే అనుకుంటాం. కానీ ఇక్కడ తిమోతి ఆత్మీయ కుమారుడు కదా, అపోస్తులుడైన పౌలుకు కదా. ఆయన క్షేమం అంటే సంఘాల క్షేమాన్ని బట్టి పౌలులో ధైర్యం వచ్చినట్లు మనము చూస్తా ఉన్నాం. మనకు ధైర్యమైన ప్రవేశం ఎక్కడ దొరుకుతుందమ్మా, మనకందరికీ బాగా తెలుసు. హెబ్రీ 4:16 కృపాసనం యొద్ద కదా, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు చాలా ధైర్యం కదా. మాటికి పోవచ్చు, ఎన్ని సార్లైనా పోవచ్చు, వంట చేసుకుంటా పోవచ్చు కదా, వాష్రూమ్ లో ఉన్నా పోవచ్చు, ప్రయాణంలో ఉన్నా పోవచ్చు. ప్రభు నువ్వేం నాతో మాట్లాడొద్దు అని ఏమన్నాడు కదా. ఎప్పుడు ఏ క్షణము కూడా ధైర్యమైన ప్రవేశము ఆయన కృపాసనం యొద్దకు వస్తుందన్నమాట కదా. మనకు ఫోన్ కాల్ వచ్చింది అనుకో, మనం చర్చిలో ఉన్నాం లేకపోతే బస్సులో ఉన్నాం, వెంటనే నేనైతే నాకు వినపడదు, బస్సులో పోతాను, మళ్ళీ చేయండి అనేసి పెట్టేస్తాం. అంటే అంటే కొన్ని డిస్టర్బెన్స్ కదా. ప్రభు అట్లా కాదు, మనం ఎక్కడ ఉన్నా కూడా కదా, మనం ఆయన కృపాసనం యొద్ద మనకు ధైర్యమైన ప్రవేశము కదా. మనకేం కార్డు కాని అవసరం లేదు, లేకపోతే అదేదో చెప్తారు చూడండి, ఇట్లా ఈ టైంకే రావాలా, అట్లాంటివి ఏంటి లేదనమాట. ప్రభు ఏదో, అందుకని మనం ఎన్నిసార్లు పోయినా ఆయన చెవియొగ్గి ఆలోచించే దేవుడు. సర్వ శరీరులు ఆయన యొద్దకు పరుగిడి వస్తా ఉన్నారంట, సర్వ శరీరులు కదా. ఎందుకు? ప్రార్థన ఆలకించువాడు కదా. ఆయనకున్న నామాలు చాలా చాలా ఉన్నాయి, వాటిలో ప్రార్థన ఆలకించువాడు అనే నామాన్ని మనము అంటే అది కూడా ఒక నామం అనమాట. అంటే ధైర్యమైన ప్రవేశము మనకు ఆ నామం ద్వారా దొరికిందనమాట. ఇంకా ఇక్కడే హెబ్రీ 10:20 చూస్తే, ఆయన రక్తము వలన మనకు ధైర్యము, మరీ ధైర్యం కలిగి ఉంటే కదా, ఆయన రక్తం వలన మనకు ధైర్యము. మరి ధైర్యం అని మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాము, మరి ధైర్యంగా ఉంటే మనకి ఏమి వస్తుంది కదా. ఇక్కడ హెబ్రీ పత్రిక 10:35 చూడండి, హెబ్రీ 10:35 కదా. దానికి ముందు కూడా కొంచెం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మరి మనలో ధైర్యము ఉంటే గినుక మనకేముందంట, గొప్ప బహుమానం ఉందంట. అది ఏ బహుమానమో మనకైతే తెలియదు కదా. కదా, కాబట్టి మన ధైర్యాన్ని మనం ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదంట. మీరు దేవుని చిత్తముని నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది కదా. ఓరిమి అంటే ఏంటి? ఓర్పు కదా. ఇది చాలా కష్టమే, ఓర్పు ఉండాలంటే చాలా కష్టమే. ఒకసారి ఉంటుంది కానీ మళ్ళీ ఏమైపోతాం, ఓర్పును మనము కోల్పోయే వాళ్ళంగా ఉంటాం. ఎన్నిసార్లు అబ్బా ఇట్లా అని మనకు అనిపిస్తూ ఉంటది కదా. మీకు ఓరిమి అవసరమై ఉన్నది, కాబట్టి మనము ధైర్యంగా ఉంటే గినుక మనకు గొప్ప బహుమానము కలిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈమె ధైర్యము గల స్త్రీ అని చెప్పుకుంటున్నాం. ఈమెలో చాలా ధైర్యం ఉన్నట్లు చూస్తున్నాం. ఎందుకంటే రాజు పంపినప్పుడు
కదా సిద్కియా, కదా మీకయా, ఆ, ఆయన సంగతి వాళ్ళ సంగతులన్నీ మనకు రాజులు రెండవ గ్రంథంలో చివరిలో చూస్తా ఉన్నాం. అనేక మంది అబద్ధ ప్రవక్తలు పోయినప్పుడు కదా మీకయా దగ్గరికి పోయినప్పుడు కూడా అందరు ఎట్లా చెప్తాంటారు, నువ్వు అట్లే చెప్పు అన్నాడు కదా. కానీ ఆయన ఒప్పుకోలేదు. మరి ఉండేది ఉన్నట్లు చెప్పినప్పుడు ఏమైంది? ఆయనకు రాజు ఏమైనా బహుమానం ఇచ్చినాడా? కదా. ఏం చేసినాడు? శ్లేషాన్న పానములు ఇచ్చి ఏం చేసినాడు? ఆయనను జైల్లో పెట్టినట్లు మనము ఆ రాజుల రెండవ గ్రంథంలో అయితేనేమి, దినవృత్తాంతముల గ్రంథంలో, అంటే రాజు ఏమైనా చేయగలడు అనమాట. రాజుకు పాజిటివ్ గా ఉన్నంత వరకు ఓకే, కానీ రాజుకు ఏదైనా నెగిటివ్ గా చెప్పినారనుకోండి ఆ దినాలలో, రాజు ఏమైనా చేయగలవాడు. కాబట్టి ఎంత ఎంత వాళ్ళైనా కూడా ఏం చేసేవాళ్ళు, రాజు అంటే గినక భయపడే వాళ్ళం. కానీ ఈమె భయపడలేదు కదా, నేను స్త్రీని కదా అనేసి ఈమె ఎప్పుడు కూడా అనుకోలేదు అనమాట. కదా. ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు ఒకటి గుర్తుకొస్తుంది. ఆ, వీళ్ళను పంపుతారు కదా, వేగు చూడడానికి పోయినప్పుడు ఆ కనాను దేశంలో ఇశ్రాయేలీలందరూ వేగు చూడడానికి పోయినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట, వాళ్ళు చాలా ఎత్తుగా బాగా బలంగా శక్తివంతంగా ఉంటే వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎట్లున్నారంట, ఆ మిడతల్లాగా మిన్నల్లాగా, వాళ్ళ దృష్టికి అట్లే ఉన్నారంట, మా దృష్టికి మేము అట్లే ఉన్నామన్నారు. నాకు ఆ మాట ఎందుకు నవ్వు వచ్చింది. వాళ్ళ దృష్టికి వాళ్ళు అట్లే కనపడతా ఉన్నారంట, వీళ్ళ దృష్టికి కూడా ఏం చేస్తున్నారంట వీళ్ళు అట్లనే. అంటే సాతాను ఏం చేస్తాదంటే ఇంకా మనల్ని, నువ్వు ఇట్లా కదా, మనలో ఎన్నో లోపదోషాలు ఉంటాయి కదా. కదా వాటన్నిటిని సరి చేసుకొని మనం ఏం చేస్తున్నాము, ముందుకు సాగిపోయే వారంగా మనం ఉంటాం కదా. అబ్రహాము జీవితంలో మనం చూసినప్పుడు కదా, అదొక మాట చూసుకుందాం. అదెందుకు ఇప్పుడు సడన్ గా గుర్తుకొస్తుంది. ఆది కాండము చారా చనిపోతుంది కదా, అది ఎవరికన్నా తెలిసింటే అట్లా రెఫరెన్స్ చెప్తే మేలే. చారా 23. చారా జీవించిన కాలము ఆ అనగా చారా బ్రతికిన ఏండ్లు 127. చారా కనాను దేశం అందరి హెబ్రోనను కిర్యతర్యాబలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము చారా నిమిత్తము అంగలార్చుటకు, ఆమెను గుర్చి ఏడ్చుటకు వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుట నుండి లేచి, కదా నా బైబిల్లో నేను అండర్లైన్ చేస్తున్నా లేచి అనేది కదా, కృంగిపోలేదు. అబ్రహాముకు అక్కడ చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చింది కదా. కదా ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు కూడా అబ్రహాము అట్లా ఇదైపోయినట్లు మనము గమనించాం. కానీ ఇక్కడ చారా చనిపోయినప్పుడు ఏడ్చుటకు అంగలార్చుటకు ఇంకంతే. ఇంకా ఏం తర్వాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుట నుండి లేచి, కదా మనం కూడా లేవాల్సినవి ఎన్నో ఉంటాయి కదా. కొన్నిసార్లు మనల్ని ఎవరైనా ఏమైనా మాటలు అన్నప్పుడు కదా చెప్పిన వాక్యం గుర్తుండదు, కానీ వాళ్ళు అన్న మాటలే గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. వాష్రూమ్కు పోయినా గుర్తుకొస్తూ ఉంటాయి, వంట చేసుకుంటా ఉన్నా. అంటే సాతాను ఆ ఒక్క బలహీనతను, లేకపోతే కనుక మన అనారోగ్యము, లేదా మనకు వచ్చిన కష్టాలు, మనము ఒక దానికోసం ప్రార్థన చేస్తా ఉన్నాం అనుకోండి, ఇంతకు ముందు అదే అంశాన్ని ప్రార్థన చేసి మనం జవాబు పొందుకోలేకపోయి ఉంటాం. దానికి జవాబు రాలేదు కదా, ఇంకా దీనికి ఎట్లా వస్తుంది? ఇట్లా రకరకాల అనుమానాలను కలుగజేసేదిగా సైతాన్ ఉందన్నమాట. ఇక్కడ కూడా అబ్రహాము ఉండేది చాలా క్లిష్టతరమైనది కదా. చారా చనిపోయింది అనమాట. చనిపోయితే తన భార్య ఎదుట నుండి లేచి, మనము ఎక్కడెక్కడి నుంచి మరి లేవాల్సిన పరిస్థితులు మనకు ఎన్నో కలుగజేస్తూ ఉంటాయి కదా. ఎక్కట్లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది, మరి ఏమో అది తెలీదు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదట, అవి సైతానికి తెలుస్తుందా అని సారికి దాన్నే ముందుకు పెడతా ఉంటాడు. మంచి అవును కదా, ఇట్లా కదా అని అనిపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అది ఆలోచన చేసి కొన్నిసార్లు ఏదో మాడబెట్టుకుండేదో, లేకపోతే రాయాలని చోట గీత పడేదో, ఇట్లా రకరకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రభా దీని నుంచి మనము ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు కూడా, ప్రభును స్తుతిస్తా ఉన్నప్పుడు కూడా ఏంటివేంటివో గుర్తుకొస్తా ఉంటాయి అన్నమాట. మరి ఆలోచనల నుంచి ప్రభా తప్పించని ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి ఈ ఆలోచనలు ఇట్లా ఆలోచన చేయాలని సైతానికి ఎట్లా తెలుసు అనేది నేను అనుకుంటా ఉంటాను. మరి కాబట్టి ఈడ ఆ పరిస్థితి నుంచి ఏం చేసినాడంటే, అబ్రహాము లేచినాడు
కదా లేచి ఏం చేసినాడు నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాచ్ఛముగా ఇయుడని అడుగగా కదా ఇంకా నా కన్నుల ఎదుట అది వద్దు. నేను సారికి దాన్ని చూసి 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 నేను ఎంతో బాధపడతా అన్నాను. అంతే కదా, మన ప్రియులు ఎవరైనా చనిపోయినప్పుడు కదా మనకి ఇష్టమైనది లేకపోతే మనకు అది ఎంతో ప్రియమైనది అదంతా ఇదైపోయినప్పుడు చాలా కృంగిపోతాం. మనం అనుకుంటాం విశ్వాసులము, ధైర్యము అనుకుంటాం కదా. ఆని అక్క చెప్పే మాట నాకు ఎప్పుడు గుర్తుకొస్తా ఉంటది. ఎక్కువ డిప్రెషన్ కు గురయ్యేది ఎవరంట? విశ్వాసులేనంట. అక్క ఎప్పుడో చెప్పినారు, కొత్తగా పెళ్ళి అక్క ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినారు ఆ మాట కదా. డిప్రెషన్ అనేది ఎవరికో లోకస్తులకు కాదంట, మనకేనంట, ఎక్కువ విశ్వాసులకేనంట. మరి ఆ పరిస్థితి కదా చాలా కృంగదీసే పరిస్థితి ఆ మాటల చేత. కానీ ఇక్కడ అబ్రహాము ఏం చేసినాడు? ఆ పరిస్థితి నుంచి లేచినాడు అనమాట కదా. అబ్రహాం అనుకుంటున్నాడు ఇంకా ఇంతే అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ దృష్టిలో అబ్రహాము ఎట్లున్నాడంట? మహారాజుగా ఉన్నాడంట. చూడండి కదా, తన దృష్టిలో అబ్రహాము ఇట్లా కృంగిపోతా ఇట్లా ఉన్నాడు, కానీ ఆ హేతు కుమారుల మధ్యలో మహారాజుగా ఉన్నాడంట కదా. ఇంకొక రాజు దృష్టిలో ప్రవక్తగా ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎంతో గొప్పవాళ్ళమని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈమెలో ధైర్యం ఉన్నట్లు మనము గమనిస్తా ఉన్నాం అనమాట. ఎందుకు ఆమెలో అంత ధైర్యం ఉన్నట్లు మనము చూస్తా ఉన్నామంటే అక్కడ పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి. దానికి రిలేటెడ్ గా మనము ఇర్మియాలో ఒక మాట చూసుకుందాం. ఇర్మియాలో అంటే ఆమెలో అంత ధైర్యం గలదానిగా మనం ఎందుకు అట్లా చెప్పుకోగలుగుతున్నాము కదా. 6వ వచనంలో చూస్తే అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను కదా. అంటే వాళ్ళకు వాక్యం చెప్పడానికి ఇర్మియా ఏం చేస్తున్నాడు? ఆ చాలా బాధపడుతున్నాడు అనమాట. చాలా అంటే వాళ్ళు అటువంటి పరిస్థితులలో వాళ్ళు ఉన్నట్లు మనము గమనిస్తా ఉన్నాం అనమాట కదా. అట్లనే చూస్తే ఇర్మియా 20 అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. అంటే పరిస్థితులు అంత కష్టంగా ఉన్నాయన్నమాట కదా. ఈయన కూడా యోషియా కాలంలో ఉన్న ప్రవక్తగా మనం చూస్తా ఉన్నాం. జఫన్యా ఉన్నాడు, ఈయన ఇర్మియా, ఇద్దరు కూడా ఉన్నారు. మరి వాళ్ళ దగ్గరికి రాజు మరి రాజు పంపలేదో వీళ్ళు పోలేదో మనకు తెలియదు, కానీ 5 మంది మాత్రము అక్కడ అంటే ఆ పరిస్థితులలో ఈమె ధైర్యంగా నిలబడినట్లు మనము చూస్తా ఉన్నాం అన్నమాట కదా. మన ధ్యానంలో మనకు అనేక మంది ధైర్యం గల స్త్రీలు ఆది కాండం నుంచి మనకు కనబడతా ఉంటారు కదా. ఆది కాండం నుంచి ఎంతో మంది కనపడతా ఉంటారు అనమాట. అంటే ధైర్యము అన్నప్పుడు ఇతరులకు మేలు చేయడానికి మనము ధైర్యపడాల. అది అందరికీ ఉపయోగకరంగా, అందరికీ మేలుకరంగా, ఆయన నామానికి మహిమకరంగా ఉండడానికి మాత్రమే మనము ఏదైనా ధైర్యంగా ఉండటానికి మనం ఇష్టపడాల కదా. మొట్టమొదటిగా నాకు అనిపించింది రిబ్కా నువ్వు వెళ్తావా ఈ మనుషులతో కూడా అన్నప్పుడు ఎస్ అని చెప్తా ఉందామా, నేను వెళ్తాను అంటుంది. అంటే ఆ ఊరు ఎట్లుంటాదో అక్కడ ఎట్లుంటాదో అవేవి కూడా ఆమె ఆమె ఇదిగా చూడటం లేదు, ధైర్యంగా ఆమె వెళ్ళినట్లు మనం చూస్తా ఉన్నాం. మరి మిరియాము సంగతి మనకు బాగా తెలుసు కదా. చిన్నతనంలోనే ఎంతో జ్ఞానయుక్తంగా కదా ఒక పెద్ద ఆఫీసర్తో ఆమె మాట్లాడుతుంది, ఫరో కుమార్తెతో కదా సమయోచితంగా మాట్లాడి అక్కడ ప్రాబ్లంను సాల్వ్ చేసేస్తుంది అనమాట. తన తల్లినే ఆమె దాదిగా తీసుకుంటే ఆమెలో ఎంత ధైర్యము కదా. అక్కడికి వెళ్ళి కూడా ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడటం లేదు కదా, ఎంతో సమయోచితంగా మాట్లాడుతూ ఉంది, సమయస్ఫూర్తిగా మాట్లాడుతూ ఉంది. అంటే అక్కడ వచ్చిన సమస్యను సాల్వ్ చేయడానికి మనలో ధైర్యము ఉండాలన్నట్లు నేను నేర్చుకున్నాను అనమాట. ఈమె మిరియాంలో చూస్తే ఇంకా ధైర్యంగా ఏం చేసింది, చక్కటి జ్ఞానంతో ఆమె మాట్లాడి ఒక గొప్ప
లీడర్ తయారవ్వటానికి ఆమె ధైర్యం ఉపయోగపడింది. అట్లనే నెక్స్ట్ అట్లా చూసుకొని వచ్చే సెలోపేహదు కుమార్తెలు కూడా చూస్తున్నాం. వాళ్ళైతే ఇంకా ఏం చేసినారు, ఒక కట్టడను మార్చేస్తున్నారు. ఆడపిల్లలకు ఆస్తి అని మనం ఇప్పుడు పోరాడుతున్నాం, అప్పుడే ఉన్నట్లు నేను సెలోపేహదు కుమార్తెలతో మాట్లాడినప్పుడు వాళ్ళని గురించి చెప్పగలిగినాను కదా. ఆ సెలోపేహదు కుమార్తెలు కూడా కదా మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. స్త్రీలు అంటే ఆ దినాలలో అంత ఎక్కువగా ఇబ్బంది లేని వాళ్ళు అనమాట. లెక్కలేనితనంగా ఉన్న వాళ్ళ పట్ల సర్వ సమాజం దగ్గరికి, మొట్టమొదటిగా ప్రత్యక్షపు గుడారం దగ్గరికి, సర్వ సమాజం దగ్గరికి, మోసే ఎదుటికి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి మాట్లాడి తండ్రి ఆస్తిని సంపాదించుకున్నట్లు చూస్తున్నాం. అట్లనే దెబోరా కదా, యాయేలు శత్రువుని ఎదుర్కోవడంలో ఎంతో ధైర్యాన్ని వాళ్ళు ఉన్నట్లు చూస్తున్నాం. మరి బత్షెబ కూడా కదా, బత్షెబ కూడా ఎంతో ఏం చేసింది, కుమారునికి కావాలని కదా ఆ పరిస్థితులలో తను పోవడానికి వీలు లేని పరిస్థితులలో అయినా కూడా వెళ్ళింది. ఎస్తేరు కూడా కదా, ఇంకా ఎస్తేరు గురించి అయితే మనము చెప్పుకోని అవసరం లేదు. జనాంగాన్ని అంతటి కోసము ప్రాణమైన ఆమె పెట్టడానికి కూడా ఇష్టపడినట్లు మనము చూస్తా ఉన్నాం. మరి సమూయేలు 2వ గ్రంథం 14:2లో ఒక స్త్రీ ఉంది, తెకోవ స్త్రీ కదా. ఆమె ఏం చేసింది ఆ సంగతి మనకు తెలుసు. యోవాబు కదా, అబ్షాలోము దూరం వెళ్ళిపోయినాడు. యోవాబు ఆమెకు నేర్పి యుక్తిగా రాజుతో మాట్లాడుతూ ఉంది. ఎంత మీరు అది ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఆమె సంభాషణ చూసినప్పుడు ఎంత చక్కగా ఉందో. ఆ రాజుతో మాట్లాడుతూ ఉంది, సత్యాన్ని చెప్తా ఉంది కదా. ప్రేమతో సత్యాన్ని చెప్పే వారంగా మనం ఉండాలని మనం చాలా సార్లు నేర్చుకుంటా ఉన్నాం. అట్లనే ఇంకొక స్త్రీ ఉంది కదా, యుక్తి గల స్త్రీ ఆబేలు కదా. ఆ స్త్రీ కూడా ఏం చేసింది, శబ ఆయన యొక్క తలని కిందికి అంటానే మా ఊరిని నేను ఎట్లయినా రక్షించుకోవాలని ఎంత ధైర్యం చేసింది చూడండి ఆమె కదా. కాబట్టి ఇటువంటి ఎంతమందో కదా. కృత నిబంధన గ్రంథంలోకి వస్తే మరి ధైర్యం కలిగిన స్త్రీ నాకు కన్య మరియా అనిపించింది అనమాట కదా. అప్పుడుండే పరిస్థితులు, నా సిచ్యువేషన్ అంతట్లో ఆమె ఎన్నోసార్లు అంటే ధైర్యంగా ప్రభువు ఆజ్ఞకు లోబడినట్లు చూస్తాను. కొన్నిసార్లు అనాలోచితమైనవి చేయడానికి మనలో ధైర్యాన్ని తెచ్చుకుంటా ఉంటాం కదా. అది చాలా నష్టం, చాలా ప్రమాదకరమైన విషయం కదా. శారా విషయంలో చూస్తా ఉన్నాం కదా, అనాలోచితమైంది అనమాట. కానీ ధైర్యం తెచ్చి ఏం చేసింది, హాగర్ను పెళ్లి చేసింది. ఎంతో నష్టం కదా, ఎంతో కష్టం, తనకే కష్టం వచ్చింది కొన్నిసార్లు కదా. నేను అది కూడా నేర్చుకున్న ధ్యానం చేసేటప్పుడు, ప్రభా నేను అనాలోచితంగా ధైర్యం చేసి నష్టం తెచ్చుకోకుండా చేయి ప్రభా అని నేను ఎంతో చూసిన. అట్లనే యెజబెలు కూడా కదా గొప్ప ప్రవక్తను బెదిరించేసింది అనమాట కదా. వాటన్నిట్లో అటువంటి ధైర్యము మనకొద్దు కదా. ఇంకా అతల్య అయితే సొంత కదా తన భర్త పిల్లల్ని, ఇతర స్త్రీల పిల్లలనైనా ఆమెను ఏం చేసింది, వాళ్ళందరినీ కూడా చంపేసింది. ఇట్లాంటి వాటికి ధైర్యం కాదు కదా. బరి తెగింపు అంటారేమో, మరి మన జీవితాల్లో బరి తెగింపు ఉంటే నష్టమే, దాని ధైర్యం అనుకోరు. వాళ్ళకి ఎంత ధైర్యం ఇట్లా మాట్లాడినందుకు అనుకుంటాం, కాదు కాదు కదా. బరి తెగింపు అనేది ఉంటే మనలో ఇట్లాంటివి ఎప్పుడు ఉండకుండా ప్రభు మనకు సహాయం చేయను కాక. కాబట్టి ఈమెలో ధైర్యం ఉందన్నమాట. ధైర్యం గల స్త్రీ, ధైర్యం 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 నీకుంటే చాలు ప్రభులో ఏ పని అయినా సాధిస్తావనే ఒక సండే స్కూల్ పాట కూడా మాకుందనమాట. కాబట్టి మనలో ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడు ధైర్యం ఉండాలని చెప్తా ఉన్నాను కానీ చాలా అధైర్యపరిచేవి చిన్న విషయాలకే కదా. పిల్లోళ్ళని ఒకసారి గట్టిగా కొట్టినా కూడా అధైర్యం, ఎందుకంటే మేము టీచర్లు కొట్టకూడదని యాక్ట్ వచ్చింది అనమాట కదా. అంటే దీనివల్ల వీనికి అట్లా కొన్ని సార్లు మనలో అనాలోచితంగా కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈమెలో ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఆ పరిస్థితి అవన్నీ కూడా ఉన్నప్పుడు కూడా కదా ఎంత బాగా సెలవిస్తుంది కదా. యెహోవా యొద్ద విచారణ చేయుటకై మిమ్మును పంపిన యూదా రాజునకు ఈ మాట తెలియజేయుడి, చెప్పుకోండి పొయ్యి అన్నారు కదా. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ విషయంలో చూస్తా ఉన్నాం కదా. రాజా రాజా అన్నారు వాళ్ళు, మళ్ళీ తర్వాత ఏమన్నారు మీరు గమనించండి, నెబుకద్నెజరు అంటే అన్నారు. పేరు పెట్టి పిలుస్తా ఉన్నారు అనమాట. ఎంత ధైర్యం ఉంది కదా వాళ్ళలో. నెబుకద్నెజరు అంటున్నారు, అంతవరకు పైనంతా రాజా రాజా అన్నట్లు చూస్తున్నాం. కాబట్టి ధైర్యం ఇట్లా
పురుషులలో చూస్తే ఇంకా ఎంతో మంది ధైర్యం కలవాళ్ళు కూడా మనకు కనబడతారు అనమాట. కాబట్టి ఈమెలో ఉండే ధైర్యము చాలా గొప్పది కదా. హుల్దా అంటే అర్థం చూసినాము. రెండోది ఆమె ప్రవక్తి అని చూసినాము. ఉపభాగంలో ఉండే యెరూషలేములో ఉన్న స్త్రీగా చూసినాము. ఇప్పుడు ఏం చూసినాము, ఆమె ధైర్యం కలదిగా చూస్తున్నాం. అట్లనే ఇక్కడే చూసినట్లయితే రాజులు 2వ గ్రంథము 22వ 22వ అధ్యాయంలో 22వ అధ్యాయము 19లో చూస్తే, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదకులని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీరు రాల్చితి కనుక నీవు చేయుమనవి నేను అంగీకరించి ఉన్నాను. అంటే ఇక్కడ చూసినట్లయితే ఆమె ఏం చేస్తా ఉంది, హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తా ఉంది కదా. మన పాయింట్ అదే, 5వ పాయింట్ కదా, హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తా ఉందన్నమాట ఆమె. అంటే ఇక్కడ అంటే కలిగే నష్టాన్ని చెప్తా ఉంది. మళ్ళీ ఏం చేస్తా ఉంది, ఇట్లా ఇట్లా చేస్తే గినుక ప్రభు మనకి ఏం చేస్తాడు, తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడు కదా. మన పాయింట్ ఈడ చూస్తే ఆమె హెచ్చరిస్తూ ప్రోత్సహించేదిగా ఉంది కదా. ఏమని హెచ్చరిస్తుంది, కీడంతా వస్తుంది, దేవుడు ఏది వదిలిపెట్టాడు, ఈ స్థలము దాని కాపురస్తులందరూ కూడా ఏం చేస్తారు, నశించిపోతారు. ఎందుకంటే తమ సకల కార్యముల చేత మనమందరం యెహోవాకు కోపం పుట్టించినాము. ఆయన కోపం ఎట్లుందంట, ఆరిపోకుండా ఈ స్థలము పైన రగులు కొలుచున్నది. మండి మండి స్టాప్ అయినది కాదు, కంటిన్యూ టెన్స్ కనపడుతుంది కదా ఇక్కడ. రగులు కొంటానే ఉంది. ఈ స్థలము పాడైతుంది. దాని కాపురస్తులు కూడా ఏమైతారు, పాడైపోతారు కదా. ఆమె హెచ్చరిస్తుంది కదా. హెచ్చరికలు చేయడం అంటే ఇప్పటి కాలంలో చాలా కష్టం కదా. ఆ పాట మన స్త్రీల కూడికల పాటలో ఒక ఒక వచనం ఉంది కదా, హెచ్చరిస్తే గద్దిస్తే ఏమైతుందంట, మూతి కదా. ఇప్పుడు అది కూడా కాదు, ఇంకా దానికంటే ఎక్కువే ఉంటుందేమో కదా. కాబట్టి ఈమె ఏం చేస్తా ఉంది, హెచ్చరిస్తా ఉంది. అదే విషయంలో ఇంకా ఏం చేస్తా ఉంది, ప్రోత్సాహపరుస్తా ఉంది కదా. మనం 5వదిగా చూసినట్లయితే ఆమె హెచ్చరిస్తూ ప్రోత్సాహపరుస్తున్న హుల్దాగా చూస్తున్నాం. మనం కూడా చాలా సార్లు ప్రోత్సాహపరిచే వారంగా ఉంటాము, కానీ హెచ్చరిక కూడా చేయాలన్నట్లు మనం ఇక్కడ నేర్చుకునే వారంగా ఉన్నాం అనమాట కదా. ఇంకోటి చూస్తాను, ఇట్లా త్వరగానే ముగిసేస్తాను. ఎన్నో మార్పులు తెచ్చిన హుల్దాగా ఉందన్నమాట. ఎన్నో మార్పులు తెచ్చింది. మీరు ఇవన్నీ ఒకటొకటి మీరు చదువుకుంటా పోతే కనుక చాలా మార్పులు అక్కడ గమనిస్తామన్నమాట. 23వ అధ్యాయంలో చూస్తే కనుక, అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ యెరూషలేము పెద్దలందరినీ తమ యొద్దకు పిలువనంపించి, యూదా వారినందరినీ యెరూషలేము కాపురస్తులను యాజకులను ప్రవక్తలను అల్పులనేమి ఘనులేమి జనులందరినీ పిలుచుకొని యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా, యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథంలోని మాటలన్నిటిని చదివించెను కదా. ఆమె ఏం చేస్తా ఉంది, రాజులో మార్పు తీసుకొని వస్తా ఉంది. అట్లనే ప్రజలలో కూడా ఆమె మార్పు తీసుకొచ్చిన హుల్దాగా మనం చూస్తా ఉన్నాం. ఆమె హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తా ఉంది. కింద చూసినట్లయితే కనుక ఆమె ఏం చేస్తా ఉంది, మార్పును తెస్తా ఉంది. రాజులో మనము మార్పును తేగలమా, తేలేం. కానీ రాజు తన చిత్త వృత్తి చొప్పున తిప్పగల శక్తిమంతుడు మన దేవుడు ఉన్నాడనమాట. అంటే వాళ్ళల్లో ఎట్లా ఉంది, ఈమె మార్పు తెచ్చింది. అదే 23లో చూసినట్లయితే 23:13 2వ రాజులు, యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతపు కుడి పార్శ్వమందు అస్తారోతు అను సీదోనీల విగ్రహమునకు, కెమోషు అను మోయాబీల విగ్రహమునకు, మిల్కోము అను అమ్మోనీల ఇశ్రాయేల్ రాజైన సొలొమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అబ్బా చాలా చాలా గొప్ప పని చేస్తాడు యోషియా రాజు కదా. అంకుల్ ద్వారా అక్క ద్వారా కూడా మనము ఈ రాజుని గురించి చాలా మనము తేటగా విన్నాం. నేను అందుకే ఆ రాజు జోలికి అంటే ఆ గొప్ప మార్పును తీసుకొచ్చిన స్త్రీగా కదా మనం సారుకు అనుకుంటాం. మనం ఏం చేయగలము, మనం స్త్రీలం కదా అట్లా అనుకుంటాం. కానీ ఇటువంటి స్త్రీలను దేవుడు మన కోసము రాయించిన దేవుడుగా ఉన్నాడు.
కదా అప్పట్లోనే ఉన్నారంటే కనుక అంటే సమాజాన్నంతటిలో మార్పు తెచ్చిన స్త్రీగా అక్కడ ఉన్నట్లు కదా. ఎట్లా మార్పు తెచ్చింది? ఇశ్రాయేలు రాజైన సొలొమోను కట్టించిన అబ్బో కదా, ఆయన తన గ్రేట్ కింగ్, విజ్డమ్ కింగ్ కదా. ఆ అటువంటి గొప్ప రాజు తెచ్చిన అంటే ఆయన తెచ్చినట్టు కూడా ఇంకా ఏం ఇవన్నీ మీరు చదువుకోండి. 23వ అధ్యాయం అంతా ఒక్కొక్కటి కాల్చి బూడిద చేస్తున్నారంట వాళ్ళు. ఆ కిద్రోను వాగులో పడేస్తున్నారంట సూర్య చంద్రులు, గ్రహాలు, నక్షత్రాలకు. ఇవన్నీ చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆమె ఎంత మార్పు తెచ్చిందో. మనం ఒక చిన్న మార్పుని తీసుకురాలేం, సంఘంలో కాదు మన ఇంట్లో కదా. మన ఇంట్లో ఏం చేయాలి మనము? ఒక చిన్న మార్పును కదా, కుటుంబ ప్రార్థనలో అందరూ బైబిల్ తీసుకొని రావాలా అన్నాం అనుకో, మరి మీ ఇంట్లో తెస్తారేమో కానీ మా పిల్లలు ఇద్దరు కూర్చుంటారు అక్కడ ఉండే బైబిల్సే ఆ కదా. ఇది చదవాలా, ఇది అంటే కుటుంబంలో కూడా మార్పు తీసుకురాలేకపోతాననే నేను అనుకుంటా ఉంటా కదా. ఈమె ఏం చేస్తుంది? ఒక గొప్ప రాజ్యము, ఆ రాజ్యం బాగున్న రాజ్యమా కాదు, చెడిపోయిన రాజ్యము, దేవుని కోపము పుట్టించి ఇంకా దేవుని కోపము రగులు కొనుచున్న రాజ్యము, భయంకరమైన రాజ్యము. అసలు అక్కడుండే ప్రజలు అంత భయంకరులు కదా. ఇర్మియా అంటేనే మనకి ఏం గుర్తుకొస్తుందిమా? విలపించే ప్రవక్త. మరి ఆయన అవి చదువుకున్నప్పుడు వీళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. విలాప వాక్యములు కానీ ఇర్మియా కానీ మనం చదివినప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ కదా నిజంగా రియల్లీ గ్రేట్ అనిపించింది నాకు కదా. మనకు పరిస్థితులన్నీ బాగా ఉంటే ఓకే కదా. అమృతక్క ప్రార్థనలు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటారు, ప్రభా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం ప్రభా. అవును నిజమే కదా, కంఫర్ట్ జోన్ మనం ఉండేది, మనకి ఏ కష్టం లేదు కదా. అన్ని సమకూరుతాను ఇట్లా పోవాలంటే ఇట్లా కదా, కంఫర్ట్ జోన్ లో ఉన్నాం. కానీ అదే పరిస్థితులలో కష్టం కూడా అంతే కదా. రెండు దారులు కలిసే చోట గండం ఉన్నది కదా. ఆ జోన్ లో మనం ఏ వైపు సరి అయిన దారి పోకపోతే ఏమైపోతాము? దారి తప్పిపోతాం అనమాట. అంటే అటువంటి సిచ్యువేషన్ లో ప్రజలను మార్చడం, రాజును మార్చటం, అవన్నీ మార్చటం, నేను దాని గురించి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను కానీ అంత గొప్పగా చేసిన హుల్దాగా మనం చూస్తా ఉన్నాం. రాజులో మార్పు, ప్రజలలో మార్పు తెచ్చిన హుల్దాగా. మనమైతే చేయలేం కానీ మనం ఒకటి మాత్రం చేయగలం. ఏం చేయగలం మనము? ప్రార్థన చేయగలం. ప్రభువా ఇట్లా మార్చు ప్రభు అని మనము ప్రార్థన చేయగలం. ఎన్నో చూసినాం మనం ప్రార్థనలో కూడా మార్చేవి మనము ఎన్నో చూసినాం అనమాట. అట్లనే ఇంకోటి ఇక్కడ చూస్తే దీంట్లోనే 22లో ఇశ్రాయేలుకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్కయు యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూను జరగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరింపబడెను. అబ్బా ఎంత మార్పు తెచ్చిన ఆ స్త్రీగా ఇక్కడ ఇదొక్క వచనంలో మనం గమనించవచ్చు ఆమె ఎంత గొప్ప మార్పు తెచ్చిందో కదా. ఎప్పటి నుంచి అంట? యూదా రాజుల యొక్క దినములు అంట. ఇంకా న్యాయాధిపతులు కూడా అన్నాడు కదా పైన. న్యాయమును నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు ఎప్పుడు జరగలేదంట కదా. అంటే అంత గొప్ప మార్పునంటే మనలో రాయబడిన మాటలు ఆమె గురించి ఒకే ఒక చోటనే ఉండేది. ఏమంటే కనుక దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మళ్ళీ అన్ని రిపీట్ అయినాయి కాబట్టి ఆమె పేరు కూడా రిపీట్ అయింది అంతే. కానీ ఆమెది మాత్రం ఉండేది ఒకే ఒక్కసారి, 2 సార్లు మాత్రమే మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది అనమాట కదా. ఎన్నడూ జరుగునంత గొప్పగా ఆ సమయం అందు పస్కా పండుగ ఆచరింపబడేను. ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరం అందు యెరూషలేములో యెహోవాకు ఆచరింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అట్లనే 25లో చూసినట్లయితే కనుక అతనికి పూర్వం ఉన్న రాజులలో అతని వలె పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలంతోను యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రం చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు. అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు కదా. రాజులో ఇంత గొప్ప మార్పును తెచ్చినదిగా, ప్రజలలో గొప్ప మార్పును తెచ్చినదిగా మనము హుల్దాలో చూస్తా ఉన్నాం అనమాట. కాబట్టి మనం ఇన్ని నేర్చుకున్నాం. ఇంకోటి చూసినట్లయితే ఆమె ఒక యోగ్యురాలైన భార్య
కదా అనేది భార్య అంటే దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన పని లేదేమని నేను అనుకుంటున్నాను కదా. భార్య అంటే మనకు రకరకాలైన అర్థాలు వస్తూ ఉంటాయి. ఇంగ్లీష్ లో కన్సోర్ట్ అనేది చూసినాను అనమాట. దానికి ఏమర్థం అయి ఉంటుందంటే మనకు కూడా ఇవన్నీ తెలుసు. సతీమణి, భర్త సహవాసి, అర్ధాంగి, కంపానియన్ కదా. అంటే కనుక భర్తకి ఎంత తోడుగా నీడగా ఆ, ఉందో మనకి ఇక్కడ. అంటే ఇంకొక చోట చూసినట్లయితే కోవత్, కోవత్ అంటే కనుక రహస్యంగా కదా. ఇప్పుడు ఎవరైనా భర్తను ఏదైనా అన్నా ఏదైనా చేసినా కూడా దాన్ని సరిదిద్దేదిగా, లోబడేదిగా ఇక్కడ ఆ, ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం అనమాట కదా. కొరింథీయులకు రాసిన ఆ, మొదటి పత్రిక సామెతలు 31:10 చూసినట్లయితే కనుక 7 లోపలే ముగిచ్చేస్తాను నేను. చదువుమా, చదువు. సామెతలు 31:10 చూసినట్లయితే ఈ యోగ్యతలన్నీ ఇంచుమించు హుల్దాలో కనబడతాయి భార్యగా కదా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మరి హుల్దా గుణవతి అయిన భార్యగా చూస్తున్నాం. ముత్యముల కంటే అమూల్యమైనదిగా చూస్తున్నాం. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును కదా. మరి వస్త్రశాలకు అధిపతి అయిన చెల్లుము ఆమె యందు నమ్మిక ఇంచినట్లుగా చూస్తున్నాం. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను కానీ కీడేమి. మీరు ప్రతి ఒక్కటి చదువుకోండి, ఆమెలో అన్ని ఇంచుమించు అన్ని నెరవేరినాయి కదా. 31:23 చూస్తే ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉంటును కదా. హుల్దా ఆ భర్త చెల్లుము కూడా ఒక హై ప్లేస్ లో ఉన్నట్లు మనము చూస్తా ఉన్నాం అన్నమాట కదా. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును ఆ కదా. ఇక్కడ చేసి ఎన్నో ఆమె చేసిన పనిని బట్టి మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము, హుల్దా అని అనుకుంటున్నాం. గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును కదా. మరి ఇస్రాయేల్ దేశానికి పోయిన వాళ్ళకి తెలుసు, అక్క కూడా పోయినారు. 2 గేట్లకు ఆమె పేర్లు ఉన్నాయంట, హుల్దా అనే పేర్లు ఉన్నాయంట. ఎంత ఇప్పటికి కూడా హుల్దా అనే పేర్లు కదా. ఒక గేటుకు కాదు, మరి 2 గేట్లకు ఆమె పేర్లు పెట్టినారంట. అది దక్షిణపు, అది నేను చదువుతా ఉంటే నాకు టెంపుల్ మౌంట్, టెంపుల్ మౌంట్ యొక్క దక్షిణ గోడలోని గేట్లకు హుల్దా గేట్స్ అని పెట్టినారంట వాళ్ళు. చూడండి కదా. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అప్పుడు కొనియాడబడింది, ఇప్పుడు కూడా ఏం చేస్తా ఉంది హుల్దా, కొనియాడబడతా ఉందన్నమాట కదా. ఒక గేటుకు, ఒక స్ట్రీట్కు ఒక పేరు పెడితే ఇంకా వాళ్ళెంత గ్రేట్ అనుకుంటాము కదా. ప్రభుదాస్ అంకుల్ నంద్యాల వాళ్ళ వీధికి కూడా ప్రభుదాస్ రెడ్డి కాలనీ లైన్ అని ఉందన్నమాట కదా. కాబట్టి ఎంతో గొప్ప సంగతిని మనం ఈడ గమనిస్తాను. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడునని చూస్తున్నాం. ఇప్పటికి కూడా ఆ గేట్లు అవి కూడా ఆ బొమ్మ దాంట్లో గూగుల్లో కొడితే కనబడింది అనమాట. కాబట్టి ఇంత భార్యగా ఆమె ఎన్నో ఎన్నో పరిస్థితులను ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి ప్రభు దృష్టిలో భార్య అంటే ఎట్లుండాలా అనేవి నేను కొన్ని ధ్యానం చేసినాను కదా. దీంట్లో చూసినట్లయితే గినుక నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. మరి మనం అందరం కూడా ఇక్కడ ఇంచుమించు భార్యలమే కదా. ఒక 4-5 ఒక 6 మంది లేరు అనుకుంటాను కదా. మనం ఎట్లుండాలంట భార్యగానే, అన్ని నేను ఉండానని దీంట్లో నేను ఎన్నున్నానో అన్ని టిక్ వేసుకుంటే పాస్ మార్కులు కూడా రాలేదు నాకు కదా. నాకు ప్రభు ఇచ్చిన తలంపులు మీతో షేర్ చేసుకుంటున్నాను. నీ భార్యలుగా మనం ఎట్లుండాలంట, ఫలించు ద్రాక్షావల్లిగా ఉండాలంట. చాలా మంది సోదరీలు అక్కోళ్ళు అట్లే ఉన్నారు. ప్రభు వాళ్ళని బట్టి ప్రభును మనం స్థుతిస్తున్నాం. సామెతలు 18:22 చదువుకున్నాం కదా. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మరి మనం ఎటువంటి భార్యలుగా ఉండాలంట, మేలు చేసే భార్యలుగా మనం ఉండాలంట కదా. సామెతలు 19:14 సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. మరి మన భర్తలకు మనం ఎట్లుండాలంట,
ఆ దానాలుగా ఉండాలంట. మరి ఫస్ట్ నాకు ఈ పాఠం చెప్పేదానికి, నాకు ఈ పాఠం కదా, ద్రాక్షావల్లిగా ఉండాలా, మేలు చేసే వారంగా ఉండాలా, యెహోవా యొక్క దానంగా ఉండాలా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మరి మనం అందరం కూడా గుణవతులుగా ఉండాలా, అట్లీస్ట్ ముత్యముల కంటే శ్రేష్టంగా ఉండాలని చూస్తున్నాం. ప్రసంగిలో అన్ని వ్యర్థం వ్యర్థం వ్యర్థము అని చూస్తా ఉన్నాం కదా. కదా అదొక్కటి చదువుకుందాము. ప్రసంగి అన్ని చెప్తా పోవడం కాకుండా ప్రసంగి 9:9, ప్రసంగి 9:9. అదే నీకు కలుగు భాగం. థ్యాంక్ యూ అంటూ కదా, నీ వ్యర్థమైన ఆస్పదం అంటే సుఖించుము, ఈ బ్రతుకునందు కష్టపడి చేసి కొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగం అంట. కదా అంటే మనము మేలు చేస్తే ఒక భాగంలాగా, మిగిలే భాగంలాగా మనం అక్కడ ఆ, ఉన్నట్లు చూస్తా ఉన్నాం. కదా అట్లనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:39 చూస్తే, భార్య తన భర్త బ్రతికినంత కాలం, కదా ఇక్కడ కొన్ని రెస్పాన్సిబిలిటీ లేకపోతే బాధ్యతలు, కొన్ని రకాలైన పరిస్థితులు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. భార్య తన భర్త బ్రతికినంత కాలము భర్తకు బద్దురాలై ఉంటుందంట. కదా దీంట్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:5 చూస్తే, విశ్వాసురాలైన భార్య అంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? పేతురు కదా. పేతురు అంటాడనమాట. కదా ఎఫ్ఎస్సి 5:33 చూస్తే, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. అంటే మనము భర్తలకు భయపడాలని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి దీనికంటే కొన్ని యాంటీగా చూసుకున్నట్లయితే సామెతలు 19:13 చూసినట్లయితే, గయ్యాలి అయిన భార్య, మనం అట్లా ఉండకూడదని చూసుకుంటున్నాం. అట్లనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:12 అవిశ్వాసురాలైన భార్య, మనం కూడా అట్లా ఉండకూడదు. అవిశ్వాసి అయిన భర్తను భార్య ప్రవర్తన వలన పరిశుద్ధపరచబడతాడంట. కదా మనము అటువంటి వారిగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే సంఘము మనమే ఆయన యొక్క భార్య. ఇంకా మనం ఎంత ఉండాలి కదా, ముడతయు మచ్చయు కలంకము ఏది లేని భార్యలుగా మనము ఇక్కడ ఉండాల. మన పూర్వస్థితి కదా, దీంట్లో ఇర్మియా 3:1 చూస్తా ఉన్నాం కదా, తృణీకరింపబడిన వాళ్ళం, దేనికి పనికిరాని వాళ్ళం, అటువంటి త్యజింపబడిన వాళ్ళం. ఇర్మియా 3:1 చూస్తే కనుక మనము కదా త్యజించబడిన వాళ్ళంగా చూస్తాం. అంటే అటువంటి మనలను ఆయన ప్రేమ చేత ఏం చేసినాడు? రక్షించుకున్నాడు. ఆయన ప్రియ భార్యగా మనల్ని ప్రభు చేసుకున్నట్లు మనము చూస్తా ఉన్నాం అనమాట. మరి భార్యల బాధ్యతలు ఏవి అని కొన్ని 2-3 నేను రాసుకున్నాను కదా. ఇంతకుముందు చదువుకున్నా, మీ భర్తలకు విధేయులై ఉండాలా. ఇంకోటి భయముతో కూడిన ప్రవర్తన మనలో ఉండాల. అదే ప్రకటన 19 చూస్తే, ఆయన భార్య తను తాను ఏం చేస్తుందంట? సిద్ధపరచుకొని ఉన్నట్లు చూస్తా ఉన్నాం. మరి మనం కూడా ఆయన రాకడ కోసము ఎదురు చూస్తా ఉన్నాం కదా. మరి ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు కదా. వాళ్ళందరూ కన్యకలే. మనం ఆ భాగాన్ని ఎప్పుడన్నా ధ్యానం చేస్తే వాళ్ళలో ఏ దాంట్లో కూడా తేడా లేదు. ఒకటి తేడా. ఏం తేడా? నూనె కదా. వాళ్ళు నూనెను తెచ్చుకోలేదు. చూసుకుందాం కదా, అందరూ కన్యకలే, అందరూ పెళ్లి కుమారుని రాకడ కోసం ఎదురు చూచే వాళ్ళే, అందరూ పవిత్రమైన ప్రవర్తన కలిగిన వారే, అందరూ అన్నిట్లో. కానీ ఒక 5 మంది వాళ్ళు ఏం చేసినారు? అందరూ నిద్రపోయినారు కూడా కదా. బుద్ధిగల కన్యకలను వాళ్ళు ఏమన్నా మేల్కొన్నారా? లేదు లేదు కదా. అందరు కూడా ఏమైపోయినారు? అందరూ నిద్రపోయినారు. కానీ వాళ్ళల్లో ఏం లేదు? నూనె లేదనమాట. కాబట్టి మన సిద్ధలలో వాక్యం అనే నూనెను కదా మనం ఉంచుకొని ఉన్నప్పుడు ఆయన రాకడ కోసం కదా, బహు భయంకరమైన దినాలలో ఉన్నాం. దుష్టుడు ఏలుతున్న దినాలు కదా. మన విశ్వాసాన్ని కాపాడుకోవడమే మనం ఒక గొప్ప మందిరాన్ని కాపాడుకున్నట్లు మనము చూడగలుగుతున్నాం కదా. చక్కని
కదా యోగ్యురాలైన భార్యగా, తల్లిగా ఆమె ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం కదా. మొదటిగా చూసినట్లయితే హుల్దా అనే పేరుకు మనము అర్థం చూసినాము. రెండవది చూస్తే ఆమె ప్రవక్తిని, మూడవది ఆమె యెరూషలేములో కాపురం ఉన్న స్త్రీగా చూస్తా ఉన్నాము. నాలుగోది చూస్తే ఆమె ధైర్యం గలదిగా చూస్తా ఉన్నాము కదా. ఐదవదిగా చూసినట్లయితే కనుక ఆమె ప్రేమతో హెచ్చరిస్తూ ప్రోత్సహించేదిగా ఉన్నది. ఆరోదిగా చూసినట్లయితే కదా రాజులో ప్రజలలో గొప్ప మార్పు తెచ్చేదిగా ఉంది. చివరిగా చూసినట్లయితే ఆమె ఒక మంచి యోగ్యురాలైన భార్యగా, తల్లిగా కదా, తల్లిగా కూడా అని ధ్యానించడానికి మొదలు పెడితే ఎన్నెన్ని ఆలోచనలు, కానీ అవన్నీ నేను చెప్పటం లేదు, మనకందరికీ తెలుసు కదా. తల్లిగా మనము ఎట్లా ఉండాలనో అవన్నీ కూడా మనకు తెలుసు. కాబట్టి హుల్దాలో మనం నేను నేర్చుకున్న పాఠము మీతో షేర్ చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను. మీకు అందరికి కూడా ఓపికతో చిన్నదాన్నైనా శరీరంలో ఒకటే పెద్ద మీరందరూ ఓపికగా విన్నారు. అందుని బట్టి అందరికి వందనాలు. చిన్న ప్రార్థన. మహిమలో ఉన్న మా ప్రియ ప్రభువా, మీ నామానికి వందనాలు. అశక్తురాల్ని అల్పురాలనైనా నన్ను నిలబెట్టించి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ప్రభువా. మరి ఏదో ఒక మాట అయినా మా హృదయాలలో తండ్రి నాయన నింపబడి ఉంటుందని నమ్మి మిమ్మల్ని స్థుతిస్తూ పూజిస్తూ కనపరుస్తూ మిగతా సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడుకొని అప్పగించుకొని పొందే నాము తండ్రి. ఆమేన్. ప్రేమ వందనాలు. ఆమేన్.